మహిళల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, రాజమండ్రి సెంట్రల్ చైల్డ్ అండ్ MHO డాక్టర్ కోమలి, జాబిలి ఆస్పత్రి డాక్టర్ మేరీ వసంతి, డాక్టర్ హారతి, జనసేన వీర మహిళా కోమలి, హేమ, మాజీ వైస్ ఎంపీపీ రాజనగరం మండలం వంక మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 45 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరైనా పంపించమని చెప్పండి, ఎవరైతే మతం పేరు చెప్తున్నాడో వాడిని పంపించమని, 110 కుటుంబాలకు డబ్బున వాడిని పంపించమని చెప్పండి. పోనీ ఎవరైనా మీరు ఎవరైతే నాయకులని చెప్పి, మీరు ఎవరైతే మతం పేరు చెప్పి నా మాకు గొప్ప నాయకుడు చెప్తున్నాడు, ఆ నాయకుడు ఎప్పుడన్నా ఇంట్లోంచి 500 రూపాయలు తీసి ఇచ్చాడా? మేము బటన్ నొక్కామని చెప్పారంటాడు. ఏ బటన్ నొక్కాడు? ఇన్నాళ్ళు 5 సంవత్సరాల నుంచి మన డబ్బు. ఈ రోజున 1,00,000 కోట్లు విలువ చేసే బియ్యం మనకు రవాణా కాకినాడ వాటర్లో చూస్తే పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు. దాన్ని ఎవరు తింటున్నాడు? మతం పేరు చెప్పి ఎవడైతే వాడుకున్నాడో వాడున్న ప్రతి నెల కూడా 1,00,000 మంది అందరూ రక్త మాంసాలు పీల్చుకుని వాడు డబ్బు కింద మార్చుకున్నాడు. స్విట్జర్లాండ్ బ్యాంకులో పెట్టుకున్నాడు. మీకు ఏమైనా అవసరం ఉంటుందా? అవసరం. కానీ వాడు ఏం చెప్తాడు? మతం పేరు చెప్తాడు. మనకి మత పిచ్చి. భగవంతుడు పంచభూతాల్లో ఉంటాడు, భగవంతుడు అందరి వాడని చెప్పిన సత్యాన్ని మనం వదిలిపెట్టేసేసి మత పిచ్చిలో పడిపోయి మన ఓట్లన్నీ ఎవరికి వేయకూడదో వాడికి వేసి మన భారతీయులంతా కూడా మన చేతులు కాడు నరకమని చెప్పి మన చేతులు కాడు వాడికేసి నడిపించుకుంటున్నాం. మహిళల కోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తానమ్మా. శ్రావణ మాసంలో 1/2 కేజీ బంగారం, 500 గ్రాముల బంగారం, శ్రావణ మాసంలో వ్రతం చేసుకునే ఆడపడుచులకి 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో ముస్లిమ్స్ మహిళలు, క్రైస్తవ మహిళలు కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వారికి డ్రాలో తగిలితే 7,500 రూపాయలు విలువ కలిగే బంగారాన్ని నేను దాదాపుగా 500 మందికి ఇచ్చాను. నేను స్టేజ్ మీదకి వచ్చిన మహిళలు కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. సార్ మేము ఇప్పుడు బంగారం చూడలేదు, మొట్టమొదటిసారిగా బంగారం చూస్తున్నాం, దీంతో మేము వ్రతం చేసుకుంటున్నాం అని చెప్పారు. సో ఒక ఆవిడ క్రిస్టియన్ మహిళకి బంగారం దొరికితే ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి బంగారం తీసుకుని నీకు ఎందుకమ్మానంటే, సార్ లక్ష్మీదేవి సార్ నేను రూపులు ఇంట్లో పెట్టుకుంటానని చెప్పింది. అంటే మన మనసులో భగవంతుడు ఒకటైన భావన ఉంది, కానీ ఎవడన్నా వచ్చి చెప్పేటప్పటికి మన మతం మారిపోతూ ఉంది. మన మతం గుర్తుకొచ్చేది అర్జెంట్గా. ఆ తల్లి బంగారు రూపుని లక్ష్మీదేవి రూపు తీసుకుని బీరువాలో పెట్టుకుంది. మరి నువ్వు క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ అయితే ఉందండి, లక్ష్మీదేవి బంగారం కదా, ఇది ఉంటే మనకు శుభం జరుగుతుందని చెప్పింది ఆవిడ. ముస్లిమ్స్ వాళ్ళకి ఇస్తే కూడా మరి ముస్లిం కానీ నువ్వేందుకు తీసుకున్నావు అని చెప్పారంటే, నాకు ముస్లిం అయితే ఏముందండి, లక్ష్మీదేవి ఇంటికి వస్తారంటే ముస్లిం అయితే మానేస్తారని చెప్పారంట. అంటే సత్యాన్ని ఎవరో మర్చిపోరు. మన డిఎన్ఏలో ఉంది, మన రక్తంలో ఉంది, మన తాతలు, మన తాతలు ముత్తాతలు, మనకు ఇంటి పేర్లు ఉన్నాయి, మనకు గోత్రం ఉంది. ఈ రోజు నా గోత్రాలు కులాలు మర్చిపోయారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. అలాగే ఏ జాతర జరిగినా అక్కడికి వెళ్ళి నేను పట్టు చేతులు ఇచ్చి వస్తున్నాను. అలాగే మహిళలకు ఉచితంగా బియ్యం కానీ, చిన్నపిల్లలకు డ్యాన్స్ నేర్పించడం, మ్యూజిక్ ఆడపిల్లలకి మ్యూజిక్ డ్యాన్స్ నేర్పించుకునే కార్యక్రమాలు పెడతాను. రాజమండ్రి వచ్చి నేర్చుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది, కానీ నా దగ్గర 200 రూపాయలకి డ్యాన్స్ మ్యూజిక్ నేర్చుకుంటారు. అది కూడా ఎవడ బట్టి వారి చేత నేర్పించట్లేదు. వెంపటి సనసత్యం గారి దగ్గర నేర్చుకున్న దివాకర్ గారు అనే ప్రసిద్ధ నాట్య కళాకారుల చేత నేను నాట్యం డాన్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను. అలాగే సంగీతం కూడా నేర్పిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు, కంటి ఆపరేషన్ చేయిస్తున్నాను. ఇలాగ మహిళలను చైతన్యవంతం చేయడానికి మనం నిజంగా చెప్పుకోవాలంటే మన గ్రామాల్లో ఉన్న పెట్టుకోవాల్సిన బొమ్మలంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం పెట్టుకోవాల్సిన బొమ్మలు ఝాన్సీ లక్ష్మీబాయి. ఇలాగ ఎంతో మంది మనకు మన వైద్య శాస్త్రంలో ఎవరైతే మొట్టమొదటిగా పట్టభద్రురాల MBBS డిగ్రీ తీసుకుందో ఆవిడ పేరు నాకు గుర్తులేదు. ఆవిడ యొక్క పటాన్ని మనం చిత్రపటం పెట్టుకోవాలి. మనకి ఎవరైతే మొట్టమొదటిసారిగా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారో ఈ భారతదేశంలో వాళ్ళ యొక్క పటం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ రోజు పోలీస్ వ్యవస్థ కానీ లాయర్ వ్యవస్థలో కానీ మహిళలు ఎంతో ముందున్నారు. మీ అందరికీ కూడా వెనకాల అండదండగా ఉండే మనుషులు, రాజకీయ నాయకులు, దుర్మార్గులైన మిమ్మల్ని అందరినీ కూడా సొంత ప్రయోజనాల కోసం చెప్పి వాళ్ళ స్వప్రయోజనం కోసం ఓట్ల రాజకీయాలు చేస్తూ మనం దూరం చేస్తున్నారు తప్ప నిజమైన రాజకీయ నాయకులు తక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే అంత కొంతమంది మంచివాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, వేరే విషయం. నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకులు అందరికీ కూడా. నేను మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, మన మహిళలందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనలో మార్పు తెచ్చుకుని భారతీయ జనతా పార్టీ, భారతీయులు మనం అందరూ ఇవన్నీ అతుకుల బంతులు, చిన్న చిన్న బంతులు, భారతదేశాన్ని కాపాడే పార్టీలు కాదు ఇవేమి కూడా. అఫ్కోర్స్